జూన్ 25, 2024 బసిర్బాగ్ ప్రెస్ క్లబ్లో సంయుక్త కిసాన్ మోర్చా రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ స్వామినాథ కమిషన్ను ఉన్నట్టుగా అమలు చేయాలని, రైతులకు రుణమాఫీని వెంటనే ఒకేసారి అమలు చేయాలని రైతు పోరాటం రైతు నాయకులు మాట్లాడారు. మన రాష్ట్రంలో కూడా అనేక రైతు సంఘాలన్నీ కూడా దాంట్లో భాగంగా ఉన్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీలో సభ్యులుగా, జాతీయ నాయకులుగా కూడా ఉన్న వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు కూడా మన మధ్య ఉన్నారు. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా అన్నిలో భాగంగా ఉన్న అన్ని రైతు సంఘాల తరఫున కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ మోడీ ప్రభుత్వం మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం గురించి అత్యంత నిరాశతోటి, అత్యంత కోపంతో కూడా రైతులు వాస్తవానికి దేశమంతటా ఉన్నారు. మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామన్నారు, అది అమలు కాలేదు. అదేవిధంగా రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్నారు, అది కాలేదు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అని తెచ్చారు, అది కూడా సఫలం కాలేదు. రైతుల కోసం చాలా చేస్తామని చెప్పి పవర్లోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలకు కూడా చేయలేదు. కనీసం మూడోసారి పవర్లోకి వచ్చిన తర్వాత తమ వైఖరి మార్చుకుంటారేమో అని రైతులు చూశారు. కానీ ఇప్పటిదాకా పడిన అడుగులు చూస్తే మనకి ఎక్కడ కూడా రైతుల డిమాండ్లను కానీ, రైతులు ఏదైతే మొత్తం దేశం అంతటా కోరుతున్నారో దాని పట్ల పూర్తి నిర్లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఉన్నట్టు మనకి కనిపిస్తోంది. ఇటీవల కనీస మద్దతు ధరలు ఖరీఫ్ సీజన్ కోసం ప్రకటించారు. దాంట్లో కూడా గత 10 సంవత్సరాల్లో ఏదైతే ఒక పంద పాటిస్తున్నారో అదే దారిలోనే మళ్ళీ వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా నామమాత్రంగా ఒక 2 నుంచి 5%, 6% వరకు కనీస మద్దతు ధరలు పెంచుతున్నారు. కానీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఇస్తామని మోడీ ఇంతకు ముందర అనేక సార్లు ఏదైతే చెప్పారో అది ఎట్టి మాత్రం అమలు చేసే ఉద్దేశం లేనట్టుగా స్పష్టమవుతోంది. అంతేకాకుండా రైతులు దేశమంతటా కూడా కోరుతున్నది, మీరు కేవలం కనీస మద్దతు ధరలు ప్రకటించడం కాదు, దాన్ని గ్యారంటీ చేయాలి, ప్రతి ఒక్క రైతు కూడా వచ్చేలాగా చూడాలి అని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాని పట్ల కూడా ఎటువంటి సానుకూలత ప్రభుత్వం చూపించట్లేదు. కానీ కేవలం హెడ్లైన్ మేనేజ్మెంట్ తోటే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు జరిపిద్దాం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మొన్న కనీస మద్దతు ధరలు చాలా పెంచేశారని చెప్పి ఒక హెడ్లైన్లు రావడం, లేకపోతే ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు రైతుల అకౌంట్లో 2,000 రూపాయలు వేయడం అనేది అది స్కీమ్ ఎప్పటి నుంచో నడుస్తుంది, దాని ప్రకారం రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది. కానీ 2,000 రూపాయలు మోడీ ప్రభుత్వం ఫస్ట్ ఇది అధికారంలో రాగానే ఆ ఫైల్ సైన్ చేశారని అదేదో ఒక కొత్త పథకం అన్నట్టు. ఈ రకంగా రైతుల కోసం ఏదో చేసేస్తున్నాం అన్నట్టుగా ఒక హెడ్లైన్ మేనేజ్మెంటే తప్ప యాక్చువల్గా రైతుల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి మనకు కనిపించట్లేదు. కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, రైతుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద సానుకూలతతో స్పందించకపోతే మళ్ళీ రైతు ఉద్యమం దేశమంతటా వస్తుంది అని హెచ్చరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో వడ్డే శోభనాద్రేశ్వరరావు గారితో పాటు మన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ కమిటీలో భాగంగా సాగర్ తెలంగాణ రైతు సంఘం నుంచి, కన్నిగంటి రవి రైతు స్వరాజ్ వేదిక నుంచి, జక్కుల వెంకటయ్య తెలంగాణ రైతాంగ సమితి నుంచి ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. మొదట మాట్లాడమని సాగర్ ఇది నామినల్ గా కొన్ని పంటలకు పెంచారు. ముఖ్యమైనటువంటివి అత్యధిక భాగం పండిస్తున్నటువంటి పంటలకు 5% లోపే మద్దతు ధరలు పెంచారు. అంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు, విత్తనాల ధరలు పెరుగుతున్నాయి, పురుగు మందుల ధరలు పెరుగుతున్నాయి, నూర్పిడి పెరుగుతుంది, తర్వాత దున్నడానికి పెరుగుతున్నాయి, డీజిల్ ధర పెరుగుతుంది. కాబట్టి అది ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఆ రేటు పెరుగుతుంది. మరోవైపు వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇప్పుడు పైప్ లైన్లు వేయడం కోసం కానీ, లేదా భారీ యంత్రాలు అవసరమైనటువంటి కొనుగోలు చేయడానికి కానీ వీటికి రేటు పెరుగుతాం. ఆ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కూడా ఈరోజు మద్దతు ధరలు పెంచలేదు కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇది పెంచినట్లు కాదు, రైతాంగాన్ని మరోసారి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 14 ఎన్నికల కంటే ముందు
నరేంద్ర మోడీ గారు స్వయాన 300 సభలలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇక్కడ అమలు చేసేదానికోసం పూనుకోలేదు. ఉదాహరణకి ఇప్పుడు వరి ఉంది. వరికి వాళ్ళు నిర్ణయించినటువంటి ఇప్పుడు మద్దతు ధర 2,300 రూపాయలు. మన తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి పంపినటువంటి రిపోర్ట్లో ఉత్పత్తి ఖర్చే వరికి క్వింటాల్కి 2,100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రకంగా చూస్తే దానికి 50% కలిపి నిర్ణయించాలంటే 3,150 రూపాయలు నిర్ణయించాలి. అట్లా ఒక్కొక్క క్వింటాల్కి రైతులు ఇప్పుడు నష్టపోయినటువంటి దాంట్లో చూస్తే వీరు నిర్ణయించినటువంటి ధరతో పోల్చినప్పుడు 700కు పైగా ఒక క్వింటాల్కు నష్టపోతున్నారు రైతులు. అట్లా చూస్తే ఒక ఎకరానికి దాదాపు 15,000 రూపాయల దాకా నష్టపోతారు. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు పంటకు 75,000, సంవత్సరానికి 2 పంటలే కనుక పండిస్తే 1,50,000 రూపాయలు ఒక రైతు నష్టపోతారు. స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి సూచన ప్రకారము మీరు మద్దతు ధరలు నిర్ణయించకపోవడం వల్ల ఈ రకంగా రైతాంగం నష్టపోతుంది. ఈ నష్టాల బారిన పడి అరగాలం కష్టపడుతున్నారు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నారు, అడవి జంతువుల బారి నుంచి రక్షించుకుంటున్నారు, అన్ని రకాల చీడపీడల నుంచి ఈ అన్నింటినీ రక్షించుకొని చివరికి పంట తీసుకొస్తే కనీస మద్దతు ధర కూడా మీరు నిర్ణయించేటువంటి దాంట్లో దారుణంగా రైతాంగాన్ని మోసం చేశారు. రెండవది, ఈరోజు దేశంలో ఉండేటువంటి సంయుక్త కిసాన్ మోర్చా దాదాపు 500 రైతు సంఘాలు అడుగుతున్నటువంటిది, దీనికి గ్యారంటీ చేయమని అడుగుతున్నాం. మీరు మద్దతు ధర ఈరోజు 2,300 వరకు రేట్ నిర్ణయం చేసి వదిలేస్తున్నాం. పత్తికి 7,121 రూపాయలు మేము నిర్ణయించినామని చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర వరంగల్ ఎనుమాముల మార్కెట్కి వెళ్తే పత్తి కొనుగోలు సందర్భంగా 3,000, 4,000 క్వింటాలు కొంటే కూడా అడిగేటువంటి నాతుడు లేదు. ఈరోజు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కాకుండా వరిని ప్రైవేట్ రైస్ మిల్లుల దగ్గరికి తీసుకెళ్తే 1,500, 1,600 కొనుగోలు చేస్తే అడిగేటువంటి నాతుడు లేదు. అందుకనే చట్టబద్ధత కావాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు అడుగుతాం. అందుకని మేము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, పార్లమెంటు సభ్యుల్ని కూడా గణనీయంగా ఈ రాష్ట్రం నుంచి ప్రజానీకం ఇచ్చారు. మేము అడుగుతున్నాం, ఈరోజు రైతాంగం తరపున మీరు నిలబడదలుచుకుంటే కనీస మద్దతు ధరల నిర్ణయం ఏదైతుందో అది స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి సూచనల ప్రకారం మద్దతు ధరలు సవరణ జరగాలి. దాంతోపాటు చట్టబద్ధత కూడా దానికి కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి మద్దతు ధరలు కేవలం 14 పంటలకు మాత్రమే మీరు నిర్ణయించారు. మిగిలిన పంటలు లాటరీ లాగా ఉంటున్నాయి. ఈరోజు పండ్లు కూరగాయలకు మద్దతు ధరలు లేవు. ఒకసారి ఇప్పుడు 80 రూపాయలు, 100 రూపాయల దాకా టమాటా పోతుంది. ఇంకొక నెల అయిపోయిన తర్వాత 2 రూపాయలకు కూడా కిలో టమాటా కొనుగోలు చేయాలి. అట్లాంటి పరిస్థితులలో మినిమం గ్యారంటీ ఈ నిల్వ ఉండనటువంటి పదార్థాలకు కూడా ఉండాలి. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో 16 రకాల పండ్లు కూరగాయలకు మద్దతు ధర నిర్ణయించి రేటు పడిపోయినప్పుడు వాళ్ళు ప్రభుత్వమే ఆ రైతాంగాన్ని ఆదుకునే దానికోసం డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగానైతే 7 పంటలకు బోనస్ను ప్రకటన చేసిందో ఆ రకంగా రైతులు నష్టపోయినప్పుడు బోనస్ రూపంలో ఇచ్చైనా రైతాంగాన్ని ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కోరుతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని రైతాంగం పండిస్తున్నటువంటి అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు ఉండాలి. దాంతోపాటు కొనుగోలుకు గ్యారంటీ కూడా చేయాలి. ఇప్పుడు కొనుగోలు గ్యారంటీ కూడా 14 పంటలకు ప్రకటించిన కేంద్రం వరి, పత్తి, గోధుమలు తప్ప ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి అన్ని పంటలు కొంటున్నటువంటి కూడా లేదు. అందుకనే కొనుగోలుకు గ్యారంటీ చేయాలని కూడా మేము అడుగుతున్నాం. ప్రభుత్వం గతంలో ఏ రకంగానైతే వ్యవహరించిందో అదే రకమైనటువంటి వైఖరితో కనుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మా ఆందోళన పోరాటాలను ఉధృతంగా నిర్వహిస్తాం. రైతాంగ పోరాటాలు జరిగితే నష్టం ఏంటి అనేటువంటి దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠాన్ని చెప్పారు. ఇప్పుడు ఉధృతంగా పోరాటం జరిగినటువంటి పంజాబ్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, అదే రకంగా మహారాష్ట్ర కానీ రైతాంగ పోరాటాలు ఉధృతంగా జరిగినటువంటి రాష్ట్రాలలో రైతాంగానికి వ్యతిరేకంగా ఉండి బడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటే ఏ రకమైనటువంటి గుణపాఠాలను చెప్పారో మొన్నటువంటి ఎన్నికల్లో చూపించారు. ఇప్పుడు అదే వైఖరితోన కార్పొరేట్లకు అనుకూలంగా రైతాంగానికి వ్యతిరేకంగా కనుక మీరు వ్యవహరిస్తే ఖచ్చితంగా తగిన గుణపాఠాన్ని చెవి చూడడానికి కూడా మీరు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జూలై 10వ తేదీ నాడు నిర్వహిస్తున్నాం. ఆ రోజు నిర్ణయం చేసి దేశవ్యాప్తంగా కేంద్రం దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాలను ఉధృతంగా నిర్వహిస్తాం.
దీంట్లో రాజకీయాలకు అతీతంగా రైతాంగం అంతా కూడా భాగస్వాములు కావాలని, రైతాంగంతో పాటు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల సానుకూలంగా ఉండేటువంటి విద్యావంతులు, మేధావులందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అభినందనలు తెలుపుతూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా 14 పంటల ధరలు పెంచామని చెప్తున్నారు. మా పెద్దలు చెప్పినటువంటి పెంచినట్లు కాదు, దాదాపు స్వామినాథన్ సిఫారసులు ఆ రోజు ఏం చెప్పారు, 2004 నుంచి 6 వరకు జరిగినటువంటి సిఫారసులు ఏం చెప్పాయి, ఆ రోజే ఒక క్వింటాలకు 1800 రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. నేటికి ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 3500కు పైగా ఇస్తే అప్పుడు పెంచినట్టు లెక్క ఒరికి. ఈ లెక్కన అన్ని పంటల ధరలు పెంచాలి. మేము చెప్తున్నది ఏంటంటే, సంయుక్త కిసాన్ మోర్చా వచ్చే నెల జూలై 10వ తారీఖున జరిగే ఉద్యమంలో భాగంగా రైతులు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచకపోతే మరో ఉద్యమం ప్రారంభమవుతానని తెలియజేస్తున్నాను. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది, మంచిదే, కానీ కటాఫ్ కూడా పెట్టారు. కటాఫ్ పెట్టకుండా 2000 గతంలో ఎప్పటి నుంచి అయినా రైతుల పంట రుణాలు ఉంటే అన్నీ మాఫీ చేయాలి. అదే రకంగా కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు కూడా అన్ని రకాల రైతు సౌకర్యాలు కల్పించేటట్లు ఉండాలి. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మంచి చేస్తే సరిపోద్ది, లేదంటే ఉద్యమాల ద్వారా మేము సమస్యలను పరిష్కరించుకునేటట్లుగా మేము రూపొందించుకుంటామని తెలియజేస్తూ, కేంద్రం ఈసారి ఏదైతే మద్దతు ధరలు ప్రకటించిందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయంగా లేదు. రాష్ట్రంలో చాలా ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రత్యేకించి మన దగ్గర కౌలు రైతుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నప్పుడు, వాళ్ళు అదనంగా కౌలు ధరలు కూడా చెల్లిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి మద్దతు ధరలు వాళ్ళకి ఏమాత్రం అసలు గిట్టుబాటు కాదు. సొంత భూమి ఉన్నటువంటి రైతులకే చాలా లాభం లేనటువంటి పరిస్థితిలో ధరలు ఉన్నప్పుడు, కౌలు రైతుల సంఖ్య పెరిగిన దశలో వాళ్ళకి ఏమాత్రము ఈ ధరలు గిట్టుబాటుగా లేవు. కాబట్టి కేంద్రం పునరాలోచించాలి. ఖచ్చితంగా మళ్ళీ మద్దతు ధరల విషయాల్లో రేపు ఖరీఫ్లో ప్రకటించినటువంటి దానికి వివిధ రాష్ట్రాలలో బోనస్ ఇచ్చే రూపంలోనైనా రైతులకి మేలు చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ వ్యవసాయ ఉత్పత్తులకి ధరలు ఖర్చుల్ని నిర్ణయించేటువంటి కమిషన్ ఈసారి చేసిన సిఫారసు ఏమిటంటే, మీరు బోనస్ ప్రకటించేటువంటి రాష్ట్రాల పట్ల సుముఖంగా చూపించద్దు, కేంద్రము సేకరణ పట్ల అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి అక్కడి నుంచి అనేటువంటి సిఫారసు చేసింది. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ వరి ధాన్యానికి బోనస్ ఇస్తుంది, తెలంగాణ వరి ధాన్యానికి బోనస్ ఇస్తుంది, రాగులకి కర్ణాటక బోనస్ ఇస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు ఆ రాష్ట్రాల నుంచి సేకరించేటప్పుడు తగినంత ప్రోత్సాహం ఇవ్వద్దు అనేటువంటిది సిఎస్సిపి సిఫారసుగా ఉంది. అంటే రాబోయే కాలంలో ఈ బోనస్ కూడా కొనసాగకపోతే కనీసం తెలంగాణలో ఇస్తామన్న బోనస్ కూడా రైతులు మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది కేంద్రం అందుకని ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించి ఎక్కువ పంటల్ని రైతుల నుంచి కొనడానికి మద్దతు ధరలతో ప్రయత్నం చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే రుణమాఫీకి ఒక ప్రణాళిక రూపొందించుకున్నదో ఆగస్టు 15 నాటికి, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. తప్పకుండా ఆగస్టు 15 లోపు రుణాలని మాఫీ చేయడానికి, ఒకే విడతలో మాఫీ చేయడానికి పూనుకోవాలని చెప్తున్నాము. అయితే నిధులు చాలా కొరత ఉన్నటువంటి రాష్ట్రం మనది. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళింది. ఇవాళ వాటి మీద వడ్డీలు కట్టడానికే చాలా ఆదాయం పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిధుల దుర్వినియోగం కాకుండా వాస్తవ సాగుదారులకి రుణాలు మాఫీ చేయడానికి సీరియస్ ప్రయత్నం చేయాలి. గైడ్ లైన్స్ కూడా అట్లా రూపొందించుకుంటే మంచిదనేది మా అభిప్రాయము. 31,000 కోట్లలో వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా మాఫీ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దానికంటే ఎక్కువ మంది రైతులని బ్యాంకు రుణాలు అందే విధంగా 0% వడ్డీతో వాళ్ళకి రుణాలు అందే విధంగా చేయడానికి ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ ఖరీఫ్లో అనేటువంటిది మా ప్రతిపాదన. అట్లాగే రైతు భరోసా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గైడ్ లైన్స్ రూపొందించేటువంటి పనిలో ఉంది కనుక కౌలు రైతులు 22 లక్షల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మేలు జరిగే విధంగా వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని కూడా అమలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ గైడ్ లైన్స్ రూపొందే నాటికి రైతు భరోసా గైడ్ లైన్స్ కౌలు రైతులను గుర్తించడం కూడా చేయాలనేటువంటిది కోరుతున్నాము.
స్వామినాథన్ గారు అంత రీసెర్చ్ చేసి వాళ్ళంతా ఎంక్వైరీస్ చేసి అందరిలో వాళ్ళు మంచి చెడులు అన్ని కనుక్కొని దానికి పెట్టుబడి కానీ దాని అమ్ముతుంటే వచ్చే గిట్టుబాటు ధరలు ఏం చేస్తే లాభం అవుతుంది అని చెప్పేసి ఒక సిఫార్సుని ఇచ్చారు. దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఏదో నామమాత్రంగా ఐ వాష్ చేసినట్టుగా మేము ఏదో పెంచాము అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడానికి తప్ప దాని వల్ల లాభం లేదు అని చెప్పేసి తెలిసినా కూడా ఈ అధికారులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, దాన్ని ఒక చిన్న చూపు చూసి అంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు అంతా చదువు లేని వాళ్ళు అనుకుని కొంతమంది కొన్ని రకరకాలుగా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టు అనుకున్నారు. కానీ ఇందాక చెప్పినట్టు నార్త్లో వీళ్ళందరినీ ఐకమత్యంగా వీళ్ళందరినీ ఒక సంఘటితం చేసి ఈ రైతు సంఘాలన్నీ కూడా ఒక దగ్గరికి వీళ్ళందరినీ తీసుకొస్తే ఎలాంటి మార్పు తీసుకొచ్చారు, ఈరోజు బీజేపీకి ఎలాంటి దెబ్బ తగిలింది అన్నది అందరూ గమనించాలి. సో అదే పరిస్థితి మన సౌత్లో, మన తెలంగాణలో కూడా ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్ కనపడట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం త్వరలోనే ఆ మూమెంట్ అనేది ఇక్కడ మళ్ళీ మొదలవుతుంది. అట్లాంటి రుచి వీళ్ళు కూడా చూడాల్సిన పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుందని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున విన్నవించుకుంటున్నాను.